వెయ్యే కదా సార్? నేను మేనేజర్ మాట్లాడుతున్నాను. 1 లక్ష క్యాష్ పట్టుకుని నా గదికి రా. ఎస్ సార్. చూడు, ఆ పెద్ద నోట్లు 500వి 2 గంటలు పట్టరా చాలు. ఎస్ సార్. ఎస్ సార్. తెచ్చావా? ఎస్ సార్. మీరు రాజారావు గారిని పెద్ద షావుకారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్. మన బ్యాంకులో పెద్ద అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఇదిగో 25 లక్షలు డీడీ తెచ్చారు బొంబాయి నుంచి. ఇంకో గంటలో క్యాష్ అయిపోతుంది. ఈలోగా చిల్లర ఖర్చులకి 1 లక్ష కావాలన్నారు. ఇచ్చి పంపించు. మధ్యాహ్నం 2 లోపల సర్దేసుకుందాం. ఎస్ సార్. తీసుకోండి సార్. థ్యాంక్ యూ బాలాజీ. సార్ సార్ 2 లోపల తెచ్చేస్తారుగా? యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. సార్, కొండయ్య గారు 5 అయిపోతుంది, మేనేజర్ గారు ఇంకా రాలేదే. గోడౌన్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాడు కదా, వచ్చేస్తాడులే. అది కాదండి. వచ్చేస్తాడయ్యా, అడుగో. సార్, ఆయన ఇంకా రాలేదు, 5 అయిపోతుంది. ఎవరుట? అదే సార్, మీసాలు ఆయన. ఎవరు? అదే సార్, మీసాలు గుండు చుట్టూ ఆయన. మీసాలేమిటి, గుండేమిటి, ఎవరయ్యా? అదే సార్, పొద్దున మనం లక్షించాం కదా, మధ్యాహ్నం 2 లోపల. మనమా? మనమేమిటి, లక్ష్యం ఏమిటి? ఏమిటయ్యా నేను అస? అదేమిటి సార్, పొద్దున మీరు గదిలోకి పిలిచి ఆ పెద్ద ఆయన డీడీ తెచ్చాడు, 1 లక్ష రూపాయలు ఇమ్మలేదు. నాకు నాన్ సెన్స్. నేను సరదాగా 1 లక్ష రూపాయలు అప్పిమానా? నువ్వు ఇచ్చావా? అవును సార్, మీరు ఇమ్మంటేనే. ఏది నీ దగ్గర డీడీ రసీదు చూపించు. అదేమిటి సార్, 25 లక్షల డీడీ మీ దగ్గర. ఈ చెక్కినా తాగి అవుతున్నావా? నా బిడ్డల మీద ఒట్టు సార్, ఆయన ఎవరో నాకేం తెలుసు. 2ంటికి తిరిగి ఇచ్చేస్తాడని మీరే కదా చెప్తా. బ్యాంకులో డబ్బు కొట్టేసి బిడ్డల మీద ఒట్టే ఉంటాయా? నువ్వేదో పెద్ద డ్రామా ఆడుతున్నావు. సార్ సార్ నిజమండి, ఫోన్ చేసి 1 లక్ష పట్టరమన్నారు. ఆయన డీడీ నా దగ్గర ఉంది. ఈ 1 లక్ష రూపాయలు ఆయనకి ఇమ్మంటేనే. బాలాజీ, ఏం బాలేదు. ఆ అబద్ధం ఆడితే గోళ్ళ ఉండాలి, ఇలా తడకలా కాదు. మధ్యలో నాకు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఖాతాలో 1 లక్ష రూపాయలు తక్కువైందా? చెప్పు, ఎవరికి ఇచ్చావు, ఏం చేశావు, ఎక్కడ రాచావు? తీ లెక్క తీ. నన్ను ముంచేస్తావా? చెప్పు, చంపేస్తాను. నువ్వు ఇమ్మలేదు, ఇప్పించలేదు. చెప్పు చెప్పు. నన్ను దొంగటావా? నా గురిపికిస్తావా? చంపేస్తా. నా హిస్టరీలో నా 25 సర్వీసులు జరగలేదు. పోలీసులు, పోలీసులు. సార్ 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 వదిలేయండి సార్, పాపం పిల్లలవాడైతే చంపేస్తాడా? దొంగతనంగా బ్యాంకు డబ్బు బయటికి జారేసావు. ఆ నేరం ఆఫీస్ మేనేజర్ పై తొయ్యాలని చూసావు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని దౌర్జన్యంగా కొట్టి గాయపరిచావు. నేను గంట క్రితమే జైల్లో పెట్టించామండి. కొండయ్య గారు వాళ్ళు పిల్లలుగా వాడవని నీపై దయదలిచి నన్ను ఆపారు. ఇంత జరిగిన నువ్వు డబ్బేం చేసావో చెప్పట్లేదు. బాలాజీ గారు నమస్తే. నమస్తే నమస్తే. టీవీ, మీరు దరిమలా చెప్పిన VCP 12 టేపులు ఇంట్లో డెలివరీ ఇచ్చాం. మేమే అమర్చి కలెక్షన్ ఇచ్చాం. బొమ్మ బ్రహ్మాండం. మీ ఇల్లు సినిమా హాల్లో ఉంది సార్. బయలుపోయి వీడు నా బావమరిది. టీవీ కవర్ల బిజినెస్. ఇది 50, ఇది 52. మీరు 2 సెట్లు కొంటే ఒకటి క్లీనింగ్ ఇచ్చినా 2వ వాడవచ్చు. మొత్తం 102. మీకు కాబట్టి 100కి ఇచ్చేస్తా. అమౌంట్ మనం చూసుకుందాం. ఇంటికెడితే మీరు ఇక్కడ ఉంటారని చెప్పారండి. వస్తానండి. అన్నట్టు మీరు క్యాష్ కీపర్ అయ్యారటగా, కంగ్రాచులేషన్స్. అది నేను డబ్బుతో కొనలేదు. అది అసలు డబ్బు కాదు, ఇన్స్టాల్మెంట్ లో. ఆ సంగతి నాకేలా, పాయింట్కి వస్తాను. ఉదయం నీకు అప్పగించిన 10 లక్షల్లో 1 లక్ష లోటు ఉందని లెక్క తేలింది. ఆ సంగతి ఒప్పుకుంటూ ఈ పత్రం మీద సంతకం పెట్టు. రేపు 10 గంటలకల్లా 1 లక్ష బట్రా. నిన్ను క్షమించి కేసు లేకుండా వదిలేస్తాను, లేదా జైలు తప్పదు. దస్తత్ పెట్టవయ్యా మగడ. ఆయన మనసు మార్చుకొని పోలీసులకు ఫోన్ చేస్తే ఇటు నుంచి జైలుకే పెట్టు. రాత్రి ఆలోచించుకొని ఆ డబ్బు తెచ్చి పెట్టేయి. ఎందుకయ్యా దౌర్భాగ్యుని బెత్మాలతో చెప్పు. 1 నిమిషం టైం. తెల్లవాళ్ళు జాగారం చేయడానికి నాకు ఓపిక లేదు, అవసరం అంతకన్నా లేదు. పెట్టవయ్యా పెట్టు. రేపు కాపుతూ మరి కొన్నాడు ఆపుతాలి. పెట్టు. పెట్టవయ్యా. పెట్టండి సార్, సంతకం పెట్టండి. నేరం చేశానని కాదుగా, క్యాష్ బ్యాలెన్స్ లో 1 లక్ష తక్కువ ఉంది అని. పర్లేదులే, సంతకం పెట్టు.
మీరంతా సాక్షి సంతకాలు చేయండి, లేకపోతే నేను బలవంతంగా చేయించానంటాడు. అయ్యా ఇదిగో పొద్దుట మీరిచ్చిన 1,00,000 నా వాటా నాకు పడేయండి. నా డబ్బు ఏమిటి? బ్యాంకు డబ్బు, రియల్ డబ్బు, పొద్దున కట్టేయాలి. అయ్యా ఉడతా భక్తిగా నేను సమర్పించేది ఇదిగో 1,00,000. ఇదేమిటి 50 ఇస్తారని 20 ఇచ్చారు? మరి నా కష్టం? ఏమిటయ్యా నీ బోడి కష్టం? ఆయన ముందు నీది ఏపాటి పాపం బుర్ర బలి నెత్తురు కూడా వచ్చింది చూడు. అంతేనా? అసలు ఐడియా నాది, ప్లాన్ నాది, నటన నాది. ఎన్నాళ్ళు ఆలోచించాను, ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాను. అదీగాక రేపు వాడు మళ్ళీ వచ్చి పడినా, అప్పు చేసి డబ్బు తెచ్చినా ఈ జన్మకి తేలేడు. 1,00,000 కావాలంటే మర్డర్ చేయాలి, లేదా ఆల్ ఇండియా బంధులు దొమ్మిలు జరిగినప్పుడు దోచుకోవాలి. ఇంత కష్టపడితే నాకు దక్కింది 20. ముందా విగ్గు మీసం పీకేసిలాయి. మరో 10 ఇప్పించండి. నీకెందుకు ఇవ్వాలి? వత్తాసి డ్రామాడు చాలా శ్రమ పడ్డాను, ఇస్తే నాకు ఇవ్వాలి గాని. నీకెందుకయ్యా మగడా? లడ్డూ లాంటి క్యాష్ కీపర్ జాబ్ ఇస్తుంటే రోజు 10 నుంచి 5 దాకా వడ్డీ వ్యాపారమేగా. పొద్దున్నే 10ంటికి 1,00,000 బయటికి పంపి వడ్డీకి తిప్పుతావు, సాయంత్రం 5ంటికల్లా 1000, 2,000 వడ్డీ గుంజేస్తావు. నిత్య కళ్యాణం ఏడాదికి 365 రోజులును. భలేవారే, 365 ఎక్కడ? అందులో 52 ఆదివారాలు సెలవ, అరపూట శనివారాలు 26, పండగలు బంధులు 150. ఇక మిగిలేదెంత? రేపటి నుంచా సీట్ ఎక్కేయమంటారా మరి? నువ్వన్నట్టు రేపు ఆదివారం, ఎల్లుండి పండగ, కాస్తాగు. ఈ డబ్బులు లోనకి చేర్చాలి, వాడు రాసిచ్చిన కాగితం వేరే దాచిపెట్టుకోవాలి, రికార్డులో ఏ మరక పడకుండా చూసుకోవాలి. ఎన్ని పనులు, ఎన్ని పన్నాగాలు! అసలు నా శ్రమకి చాలదు, అన్యాయం. అతనికి ఇచ్చిన 20 భర్తీ చేస్తే బాగుంటుంది. అమ్మా అలా నవ్వకండి, నాకు భయం. అలాగే అలాగే చూద్దాం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నేనేరా టీకా గాడిని. టీకా అంటే తీసేసిన క్యాషియర్ బాలాజీ. ఆహా, నేను పంపించడం ఏమిటి? నువ్వే వెళ్ళిపోయావు. రైట్. నేను కొట్టేసిన 1,00,000 పట్టుకొస్తే నా జాబ్ నాకు ఇస్తానన్నావుగా, క్యాష్ రెడీ. అలాగా, ముందుకు మాట్లాడుకుందాం. అయినా డబ్బు ఎలా కుదిరింది? డబ్బు కుదరటం ఏమిట్రా నీ బొంద జబ్బు కుదిరినట్టు. నీలాగే కష్టపడి మోసం చేసి ప్యాకాట్లో గెలిచాను. ప్యాకాట దయవల్ల మీ బ్యాంకు చైర్మన్ గారు మనకు బడా దోస్త్ అయిపోయాడులే. చైర్మన్ గారా? అసలు నువ్వు ముందర డబ్బు తీసుకుని బ్యాంక్ రా చెప్తాను. ఏమిట్రా నువ్వు చెప్పేది? చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. నిజం చెప్పేసి వారి చేతికి ఇచ్చేస్తాను, వారే నీతో ఫోన్లో మాట్లాడతారు నా జాబ్ గురించి. అన్నట్టు ఈ గొడవ గురించి ఆ కొండయ్యని వాడి జోడు దొంగని కోపడకే అరి చచ్చిన వాళ్ళు నీకు నిజం చెప్పరు. ఎవరికి వారే, వాళ్ళు నీలాగే నాలాగే పిల్లల వాళ్ళు. హలో 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 చెప్పు, బాలాజీ ఏం చెప్పు? వాడు చైర్మన్ కదా చెప్పేశానన్నాడు. అదేమిటి సార్, నేను ఎందుకు చెప్తాను? చెప్తే నేను మాత్రం దెబ్బతిన్ను. నీదేముందా దరిద్రుడా, నీళ్ళ మీద వేలు ముద్ర. ఈ కేసు గురించి పైకి రాయనందుకు నన్ను వేస్తారు. చైర్మన్ గారు. ఎస్ సార్, 1 మినిట్ సార్. కొండయ్య ఇవాళ పచ్చినెత్తురు కళ్ళ చూస్తా. రాస్కెల్ మీరు కదా సార్? ఎస్ సార్. ఝన్ 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 తెలుగు వన్